అంటే నువ్వు నిద్రపోతుండగా వాళ్ళని క్లోరోఫారం వాసన చూపించారన్నమాట. వాళ్ళ వివరాలు ఇవి నువ్వు తెలుసుకోకుండా జాగ్రత్త పడ్డారన్నమాట. అవును సార్. మళ్ళీ కళ్ళు తెరిచి చూసేసరికి నువ్వు బీచ్ ఒడ్డున పడి ఉన్నావు, అంతేగా? అవునండి. అటు నుండి అమ్మాయి ఫోన్ చేస్తే నేనే వెళ్ళి తీసుకొచ్చాను. ఇంత అందమైన అమ్మాయిని కిడ్నాప్ చేసి మళ్ళీ భద్రంగా పంపించారంటే నమ్మబుద్ధి కావటం లేదు. బై ద బై, నీకెవరైనా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా? ఇన్స్పెక్టర్ గారు ప్లీజ్ క్షమించండి, అలా అడగడం నా వృత్తి ధర్మం. చెప్పమ్మా. వేణు అనేసి అంతకు మించి ఎవరితోనూ పరిచయం లేదు. జగన్నాథ్ స్పీకింగ్. సార్, నేను 204 మాట్లాడుతున్నాను. yes సేట్ రామ్లాల్ గారి ఇంట్లో కాంబినేషన్ లాక్ ఓపెన్ చేసి లోపల ఉన్న వజ్రాలను ఎవరో దొంగిలించారని రిపోర్ట్ వచ్చింది సార్. I see. సరే, నేను ఇప్పుడే వస్తాను. మిస్టర్ వేణు, యు ఆర్ అండర్ అరెస్ట్. డైమండ్స్ దొంగిలించబడిన ఐరన్ సేఫ్ మీద వేలిముద్రలు నీ వేలిముద్రలు అని రుజువైంది. నేను నేరాన్ని అంగీకరిస్తాను ఇన్స్పెక్టర్. ఆనాడు పోలీసులతో కరచాలనం చేయడమే నీకు ఇష్టం లేదన్నావు, కానీ ఈనాడు ఆ చేతులకే సంఖ్యలు వేయవలసి వచ్చింది. కమాన్. ఎందుకమ్మా బాధపడతావు? అలాంటి రౌడీ వెధవా నేరస్తుడు నీ జీవితాన్ని పూర్తిగా నాశనం చేయకముందే అసలు రూపాన్ని చూపించినందుకు ఆనందించమ్మా. వేణు దొంగంటే నా మనసు అంగీకరించడం లేదు. ఎలా అంగీకరిస్తుందమ్మా? అది ప్రేమించిన మనసు. దానికి గుడ్డి నమ్మకమే తప్ప నిజాన్ని చూసే శక్తి లేదు, ఓర్పు ఉండదు. నాన్న, మీరు ఒకసారి మన లాయర్ని కన్సల్ట్ చేసి. ఈ దేశంలో అబద్ధాన్ని నిజంగా నిరూపించగలిగే లాయర్లు డబ్బు కుమ్మరిస్తే చాలా మంది దొరుకుతారమ్మా. కానీ దుర్మార్గుడైన మనిషి చేత ఒకసారి తాళి కట్టించుకుంటే ఆడదాని జీవితాన్ని ఎవ్వరూ బాగు చేయలేరు. నాది ప్రేమించిన మనసే కావచ్చు, కానీ మీది అనుమానించిన మనసు. అందుకే మీరు ఆయన అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం లేదు. బాగా చెప్పావమ్మా. చదివించాను కదా, అందుకే తండ్రి మనసు కూడా చదివేంత ఎత్తుకు ఎదిగావు. మీరు అంగీకరించకపోతే నేనే వెళ్ళి జరిగిన నిజాన్ని వేణువు ద్వారా తెలుసుకుంటాను. నువ్వు వెళ్ళటానికి వీల్లేదు. శాసిస్తున్నారా? కాదు. చూడమ్మా, చిన్నప్పటి నుంచి నువ్వు కోరిందల్లా తెచ్చిచ్చాను. ఆఖరికి నాన్న నేను అతన్ని ప్రేమిస్తున్నానంటే ఆనందంగా వెతుకుంటూ వెళ్ళాను. అతను మంచివాడు కాదమ్మా అని చెబితే చిరునవ్వుతో కొట్టేశావు. ఈ రోజు నువ్వు అతని కోసం మొండిగా వెడతానని పట్టుబడితే ఈసారి నేను వెళ్ళేది వల్లకాటికే. రాధగారు, వేణు మీతో మాట్లాడాలంటున్నాడు. ఇన్స్పెక్టర్ గారు కూడా పర్మిషన్ ఇచ్చారు. దయచేసి మీరు ఒకసారి స్టేషన్కి వస్తే. వేణు, నువ్వు మౌనంగా ఉండదు. నిజం చెప్పు. ఆ దుర్మార్గులు నా కన్న తల్లిని బలి తీసుకున్నారు. నేను వాళ్ళ షరతులకు లొంగలేదు గనక వాళ్ళు నాకు కనిపించలేదు.
నువ్వు వాళ్ళ చేతికి వజ్రాలు ఇచ్చావు కనుక నీకు కనిపించే ఉంటారు. చెప్పు, వాళ్ళెవరో నిజం చెప్పు. నాకు తెలియదు. ప్లీజ్ వేణు, ఇన్నాళ్ళు ఆ దుర్మార్గుల కోసమే వెతుకుతున్నాను. అనుక్షణం వృత్తి ధర్మంతో ప్రతీకారంతో నలిగిపోతున్నాను. ఈ నేరం నువ్వు కావాలని చేయలేదు, వాళ్ళే నీ చేతి చేయించారు. వాళ్ళెవరు చెప్పు. వాళ్ళెవరో తెలిస్తే ఈ కటకటాల వెనక్కి దొంగగా కాదు, హంతకుడుగా వచ్చుండేవాడిని. ఈ చేతులతో వాళ్ళ పీకలు పిసికి నేనే ఉరికం వైకేవాడిని. నో, వాళ్ళు నీ ప్రియురాలు ఏదో చేస్తారన్న భయంతోనే నువ్వు ఆ నేరం చేశావు. ఇప్పుడు ఆమె కోసమే నిజాన్ని కప్పిపుచ్చుతున్నావు. నాకు తెలిసిన నిజం నేను చెప్పేశాను. వేణు, నిన్ను హింసించే నా నిజాన్ని చెప్పించవలసి వస్తుంది. నన్ను హింసించి నా ప్రాణాలు తీయగలరేమో గాని అబద్ధాన్ని నిజంగా నా చేత చెప్పించలేరు. ఆల్ రైట్, ఆ నేరస్తుల్ని కాపాడినందుకు ఫలితాన్ని అనుభవిస్తాం. వేణు అనబడే ఈ ముద్దాయి తాను చేసిన నేరాన్ని తనకు తానే ఒప్పుకున్నాడు. కాని దొంగిలించిన వజ్రాలను ప్రభుత్వానికి అందజేయలేదు కనుక 1 సంవత్సరం కఠిన కారాగార శిక్ష విధించడమైనది. రాధా, పదమ్మా, ఫ్లైట్ టైం అయింది. విదేశాల్లో మనశ్శాంతి దొరుకుతుందా నాన్న? అక్కడ నువ్వు ఎంబీఏ పూర్తి చేద్దువు గాని చదువు ధ్యాసలో పడి గతాన్ని మర్చిపోతావని నా నమ్మకం. పదమ్మా, పద. లేమ్మా. గురు గురు ఎవరి కోసం గురు ఎత్తుతున్నావు? రాలేదా? మైలు దూరంలో ఉన్న పోలీస్ స్టేషన్ రావడానికి ఇష్టం లేనిది కొన్ని వేల మైళ్ళ దూరం నుంచి నీ కోసం వస్తుందా? అమ్మో, అవును గురు, నువ్వు జైలుకి వెళ్ళగానే ఆ విదేశాలకు వెళ్ళిపోయింది. బహుశా ఈ పాటికి డబ్బున్న వాడిని ఎవరినో చూసి పెళ్లి చేసుకుని ఉంటుంది. పోదాం పద గురు, డబ్బున్న వాళ్ళకి ఇదేం కొత్త కాదు. ఒకవేళ తిరిగి వచ్చినా నువ్వు పలకరిస్తే ఎవరు మీరు అనగలదు. యో, ఏందయ్య అది? పూజ పూర్తి కాకుండా సీసా పట్టేస్తున్నారా? ఓయబ్బో, ఇట్లాంటి సూపులకే భయపడితే ఈ గౌరమ్మ వ్యాపారం ఏం చేస్తుందిగానే కథ గేర్ మార్చు. గౌరమ్మ, నా బండసే టాప్ గేర్ లో ఉంది, తొందరగా ఉట్టించే. ఉండరా ముద్రష్టపోడా, నా పూజ పూర్తి కాకుండానే బోణి కొట్టాడు. ఇవాళ వ్యాపారానికి పేగు పడ్డట్టే. తాగుబోతున్నా కొడుకు చుట్టూ ఎట్టుకుని వ్యాపారం గురించి బెంగపడిపోద్ది. ఇదిగా ఈ సీసాలన్నీ తాగేమంట? తాగుతావా? తాగుతానని తెలుసా? మా బాబు నాకు పానకాలని పేరెట్టాడు. ఇవన్నీ తాగితే సత్తావా పిచ్చి మగవా? సత్తే సుఖపడతాం కదా. నువ్వు సచ్చి సుఖపడతావు సరే, నిన్ను నమ్ముకున్న నీ పెళ్ళాం బిడ్డలు మాటేట్రా? అలా తలుచుకుంటేనే ఏడిపోతుంది గౌరమ్మ, అందుకే తాగుపోస్తాడా ఎక్కడికా లగెత్తున్నావు? పెడా, అది కూడా రోజుకి సీసా మించి ఇచ్చేది లేదు. దుఃఖం పెంచేస్తున్నాయే గౌరమ్మ. ఓరి పిచ్చి మొగమా, తాగి తాగి బండి ఏర స్పీడ్లో లాగించిన ఆ బాబాయ్ అయ్యాడు. ఇదిగో అత్తి పంజరం అయ్యాడు. నీలాంటి తాగుబోతులందరికీ గానోదయ అవ్వాలనే కాడి ఎముకలు కూడా తీసుకొచ్చి దుకాణంలో ఎట్టాను. దా తీసుకో. సరేలే, ఇంకేంతో సరిపెట్టుకుంటాలే. చాలే గురు, వెళ్ళిపోదాం పద. పీకల దాకా తాగి గుండె బొగ్గున మండి లోపలున్న బొమ్మ తగలబడే వరకు రాను. యో, ఏటా స్పీడు? కథ గేర్ మార్చు. నువ్వు తాగుతానంటే మాత్రం నేను పోతానా? నువ్వు పోయకపోతే నేనే తీసుకుంటాను. యో 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 యో, ఏటా స్పీడు? ఆడదాన్ని అనుకుంటున్నావా? నీలాంటి కొత్త వాళ్ళు చాలా చూశాను. మన కింద బలాదూరే. యో యో, ఏందయ్యా ఈ అన్యాయం? మర్యాద ఇచ్చేస్తావా, కలపడమంటావా? కలబడతావా నాతోనా? అమ్మన అత్త కొడుకు, ఇది జబ్బా గోల్కొండ తిప్ప. ఈ స్పీడ్కి 2 కాదు 3 సీసాలు లాగించినా ఏం కాదు. ఛీ! ఏట్రా ఏటి? అయిపోయింది, ఇంకో సీసా ఇవ్వు. ఇవ్వనరా. ప్రజాస్వామ్యానికి ద్రోహం చేసేస్తా అమ్మాయి. అక్కడ 2 ఇచ్చావు, నాకు 2 ఇవ్వు. ఇవ్వనని చెప్పాగా. ఇవ్వవా? నోటితో చెప్తే అర్థం కావట్లేదా? చేతితో చెప్పమంటావా? ఆడికెందుకు ఇచ్చావు?
ఆడు మగాడ్రా. దీని తల్లి సిగదరగా నేను ఆడదాన్ని అయిపోయినానా అచ్చిపంజరాన్ని అయిపోయినానా నచ్చగొట్టమాక. నాకు తిక్కరేగిందంటే దెబ్బతీసి చేతులు ఆడతాను. అంతే